శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీగౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే వాధూలన్వయ సంజాతమప్పలార్య తనోభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకీ నిర్వాహకోరకిత నేమ కటాక్షలీలాం శ్రీరంగహర్మ్యతల మంగళ దీపరేఖాం శ్రీరంగరాజ మహిషీం శ్రియమాశ్రయామః. అనాఘ్రాతావజ్యం బహుగుణ పరిణాహి మనసో దుహానం సౌహార్దం పరిచితమివాథాపి గహనం పదానాం సౌభ్రాత్రాదనిమిష నిషేవ్యం శ్రవణయోః త్వమేవ శ్రీర్మహ్యం బహుముఖయ వాణీ విలసితం. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని 2 శ్లోకాలలో ఉండేటటువంటి విషయాన్ని చక్కగా మధురంగా మననం చేసి మన ముందు ఉంచినటువంటి మన శ్యామలమ్మ గారిని మనసారా అభినందిస్తున్నాను. ఇప్పటికీ ఒక విద్యార్థినిలాగే చక్కగా ఏదైనా చెయ్యాలి అంటే ఎంత శ్రద్ధగా చెయ్యాలో, ఎంత పద్ధతిగా చెయ్యాలో ఆ పద్ధతిని పాటించేటటువంటి వ్యక్తి మన శ్యామలమ్మ గారు. ఏ విషయమైనా ఆసక్తిగా వినడం, చక్కగా అవగాహన చేసుకోవడం, మంచిగా స్పందించటం ఆమెలో ఉండేటటువంటి ఒక ప్రత్యేకత. చిన్నపిల్లలాగే ఇది నా పని అన్నట్లుగా చేస్తారు, అంత పద్ధతిగాను చేస్తారు. ఇవాళ అలాగే 2 శ్లోకాలలో ఉండేటటువంటి అంశాలనే కాకుండా ఉపోద్ఘాతం కూడా కూర్చుకొని మళ్ళీ తనదంటూ ఒక శైలి ఉండాలి, తనదంటూ ఒక ప్రత్యేకత ఉండాలి ఆ మననం తాలూకు పద్ధతిలో. అలా ముందు కొన్ని విషయాలని ఉపోద్ఘాతంగా ముందు శ్లోకాలని తలపిస్తూ విషయాన్ని 2 శ్లోకాలలో ఉండేటటువంటి విషయాన్ని చక్కగా అందజేస్తూ మననాన్ని చాలా అందంగా అందించారు మన శ్యామలమ్మ గారు. చిన్న చిన్న దోషాలు ఉన్నాయి ఉచ్చారణలలో. మొదటి శ్లోకంలో కొంచెం దోషాలు వచ్చాయి. 2వ శ్లోకంలో ఏకో ముక్తాతపత్ర అని ఉండాలి, ఏకా అన్నారు. ఉపనిషద్ ఏకా అని ఆ శ్లోకంలో ఉంటుంది, ఇందులో ఏకో మనుష్య ఏకః అని అన్నమాట. అక్కడ మాత్రమే దోషం ఉంది. 2వ శ్లోకం చాలా చక్కగా సాగింది. మొదట చదివిన శ్రితాస్యన్యై అన్న చోట కూడా చిన్న చిన్న సవరణలు ఉన్నాయి. శ్రేయసి రామాణం శ్రేయసి అన్న చోట చిన్న తడబాటు వచ్చింది. అలాగే శృణాస్యేతద్దోషాన్ అన్న చోట శృణాస్వేతద్దోషాన్ అన్నారు. సాకింద యావొత్తు అది సాకింద వావొత్తులాగా పలికారు. శృణాసి అనేది క్రియాపదం, అంటే అక్కడ శ్రీ శబ్దం తాలూకు అర్థాలు కాబట్టి అక్కడ క్రియలు కరెక్ట్ గా ఉండాలి. శృణాస్వేతత్ అన్నారు, కాదు శృణాస్యేతద్దోషాన్ అనేది ఆ శ్లోకంలో వచ్చినటువంటి తేడా. అలాగే భర్తుం శ్రీరంగ భర్తు ప్రియే అనేది సంబోధన వివరణ చాలా బాగా చేశారు. శ్రీరంగ భర్తు ప్రియే అక్కడ విసర్గలు ఉంటాయన్నమాట, కానీ భర్తుం ప్రియే అన్నారు. భర్తుం కాదు, శ్రీరంగ భర్తు ప్రియే, భర్త శ్రీరంగ భర్త ఆయన. అది కూడా చాలా అందంగా వివరణ చాలా బాగుంది. ఉచ్చారణలో చిన్న సవరణ, శ్రీరంగ భర్తు విడదీయకపోతే శ్రీరంగ భర్తు ప్రియే, అక్కడ ఎలాగైనా విసర్గ మనకి వినిపిస్తూనే ఉంటుంది. అలాగే విప్రుష అనేది పదం విప్రుషుహు అన్నారు, అది చిన్న తడబాటు మాత్రమే, అలా వినిపించి ఉండొచ్చు. ఆమె విప్రుష అనే అని ఉండవచ్చు, అలా వినిపించింది. ఇవి చిన్న చిన్న ఉచ్చారణ దోషాలు.
అలాగే నిన్న కొన్ని పదాలు మనం చెప్పుకున్నాం చూసారా, మనిషి, మనీషి, అనుభవము, అనుభావము, ఇలాగా చిన్న తేడా ఉంటే అర్థం మారిపోతుంది అని అనుకున్నాం. అలాగా పరిమాణము, పరిణామము, రెండు పదాలు ఉన్నాయి. పరిమాణము అంటే కొలత, పరిణామము అంటే మార్పు. మాన అట్నుంచిటైతే మనకి తేడా, అర్థంలో పూర్తిగా తేడా వచ్చేస్తుంది. ఇక్కడ పరిమాణం అనేదే మనం తీసుకోవాలి. దేనికి పరిమాణం అంటే సంపదకి పరిమాణం. ఎంత అంటే అది చిన్న గ్రామ పాలకుడైన దగ్గర నుంచి మా బ్రహ్మగారు అయినంత వరకు అని అర్థం. అంటే ఆ ఐశ్వర్య పరిమాణం ఎంతైనా, ఈ ఐశ్వర్య పరిమాణం ఎంతైనా సరే, దీనికైనా దానికైనా, చిన్న ఐశ్వర్యానికైనా గొప్ప ఐశ్వర్యానికైనా కారణం అమ్మ యొక్క అనుగ్రహమే అనేదాన్ని అక్కడ వివరణ చేశారు. శ్రద్ధగా చక్కగా ఆవిడ ఉంటే ఏదో నిండుగా ఉంటుంది. ఏదైనా కొత్త విషయం చెప్తే ఆమె చాలా అందంగా ఇష్టంగా వింటారు. తను కూడా మంచిగా చదివేటటువంటి అలవాటు ఉంది కాబట్టి రకరకాల విషయాలని వినడము, చదవడము అనేటటువంటి ఒక సంస్కారం ఉంది. అలాంటి వాళ్ళు గోష్ఠిలో అన్వయిస్తే ఏ విషయాలు చెప్పుకున్నా చాలా సంతోషంగా వినేవాళ్ళు, ఆనందించేవాళ్ళు ఉన్నారు అనేటటువంటి ఒక తృప్తి కలుగుతుంది. ఆమెకి తోధికమైనటువంటి ఆయుర ఆరోగ్యాలని పరమాత్మ అందించి ఆచార్య అనుగ్రహంతో ఎప్పుడూ మన గోష్ఠిలో భీష్మ పితామహులు అంటారు పెద్ద ఆయన్ని. ఇప్పుడు మనం శ్యామల పితామహి అని అనుకుందాం. మనందరికీ పెద్దగా అది జ్ఞాన వృద్ధగా అంటారు. ఆయన జ్ఞాన వృద్ధులు అంటారు చూసారా. అలాగా కేవలం పెద్దరికం వయస్సుతో మాత్రమే కాదు, మనస్సు అలాంటిదే, పెద్ద మనస్సు. అలాగే శ్రద్ధ అలాంటిదే. అన్నింటిలోనూ ఆ రకమైనటువంటి ఒక పరిపక్వత ఉన్నటువంటి ఆమెని ఎప్పుడు ఇలాగే నవ్వుతూ మన గోష్ఠిలో అందించేటట్లుగా ఆచార్యులు భగవంతుడు అనుగ్రహించాలి అని ప్రార్థన చేస్తూ ఈనాటి వ్యాసంగాన్ని శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. మళ్ళీ 10వ శ్లోకం దగ్గర నుంచే. శ్రియై సమస్త చిదచిద్విధాన వ్యసనం హరేః అంగీకారిభిరాలోకై సార్థయంచై కృతోంజలిః దేవి శ్రుతిం భగవతీం ప్రథమే పుమాంసః త్వత్సద్గుణౌఘమణికోశగృహం గృణంతి తద్వార పాటన పటూని చ సేతిహాస సంతర్కణ స్మృతి పురాణ పురస్సరాణి ఆహుర్వేదానమానం కతిచన కతిచారాజకం విశ్వమేతత్ రాజన్వత్కేచిదీశం గుడినమపి గుణైస్తం దరిద్రాణమన్యే భిక్షావణ్యే సురాజం భవమితి చ జడాస్తే తలాతల్యకార్షుః ఏతే శ్రీరంగహర్మ్యాంగణకనకలతేన క్షణం లక్ష్యమాసన్ మనసి విలసితాక్ష్ణా భక్తి సిద్ధాంజనేన శృతిశిరసి నిగూఢం లక్ష్మితే వీక్షమాణాః నిధిమివ మహిమానం భుంజతే యేపి ధన్యాః నను భగవతి దైవీం సంపదం తేభిజాతాః అస్యేసానా జగత ఇతి తే ధీమహే యాం సమృద్ధిం శ్రీః శ్రీసూక్తం బహుముఖయతే తాంచ శాఖానుశాఖం ఈష్టే కశ్చిజ్జగత ఇతి యః పౌరుషే సూక్త ఉక్తః తంచ త్వత్కం పతిమధిజగా ఉత్తరశ్చానువాకః ఉద్బాహుస్వాముపనిషదసావాహనైకాని యంత్రీం శ్రీమద్ రామాయణమపి పరం ప్రాణితి త్వచ్చరిత్రే స్మత్తారోస్మజ్జననియతమే సేతిహాసైః పురాణైః నిన్యుర్వేదానపి చ తతమే త్వన్మహిమ్ని ప్రమాణం ఆకుగ్రామనియామకాదపి విభోరా సర్వనిర్వాహకాత్ ఐశ్వర్యం యదిహోత్తరోత్తరగుణం శ్రీరంగభర్తృప్రియే తుంగం మంగళముజ్వలం గరిమవత్పుణ్యం పునః పావనం ధన్యం యత్తదశ్చ వీక్షణభువస్తే పంచశా విప్రుషः ఏకో ముక్తాతపత్ర ప్రచలమణిఘణాత్కారిమౌళిర్మనుష్యో దృప్యద్దంతావలస్తో న గణయతి నతాన్ యక్షణం శోణిపాలాన్ యత్తస్మై తిష్టతేన్యః కృపణమశరణో దర్శయందంతపంక్తి తత్తే శ్రీరంగరాజ ప్రణయిని నయనోదంచితన్యంచితాభ్యాం. ఇంతవరకు అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. ఇవాళ అనుసంధానం చేసుకునేటటువంటి శ్లోకం చాలా చాలా శ్రేయస్సులని కలిగించేటటువంటి శ్లోకం.
అష్టలక్ష్ముల ద్వారా మనం పొందేటటువంటి అష్ట ఐశ్వర్యాలని పొందించేటటువంటి వైభవం కలిగిన శ్లోకంగా పెద్దలు దీన్ని సంభావిస్తారు. 8 మంది లక్ష్ములు అని అష్ట సంఖ్య, 8 రకములైనటువంటి ఐశ్వర్యములు అని అష్టైశ్వర్యాలు అష్టైశ్వర్యాలు అంటారు. నిజానికి 8 రకాలే కాదు, కానీ భట్టర్ వారు 7నే చెప్తారు. ఆ 8వ దాన్ని ఎలా మనం సమన్వయం చేసుకోవచ్చు అనేది తీసుకుంటాం. ఇవాళ ఈ శ్లోకాన్ని వింటే నిజంగా అన్ని లాభాలు కలుగుతాయి. అమ్మ యొక్క అనుగ్రహం మన మీద పరిపూర్ణంగా ఉంటుంది. సంపద సంపద అంటే ఏదో ధనరాశి మాత్రమే కాదు, వ్యక్తికి ఒక ఔన్నత్యం కలగాలి అంటే ఏవేవి కావాలో వాటినన్నింటినీ ఇందులో చక్కగా ప్రస్తావన చేస్తున్నారు. శ్రద్ధగా విందాం. ఇవాళ ఒక్క శ్లోకమే చెప్పుకుందాం, వివరంగా చెప్పుకుందాం. ప్రమాణ తిరట్టు కూడా చివరిలో మనం అనుసంధానం చేసుకుందాం. దీనికి ఉండేటటువంటి ప్రమాణ తిరట్టు ముందుగా చెప్తాను. నిన్న ఏకో ముక్తాత పత్ర అనేటటువంటి శ్లోకం ఉంది చూసారా, దానికి అన్నగరాచార్య స్వామి వారి వ్యాఖ్యానం కూడా మీకు పీడిఎఫ్ పెట్టాను. శ్రద్ధున్న వాళ్ళ తర్వాత దాన్ని ఓపెన్ చేసి ఏ రోజు చెప్పుకున్న శ్లోకం దగ్గర ఆ రోజు చదువుకుంటే మీకు కొన్ని విశేషాలు తెలుస్తాయి. అనంగరాచార్య స్వామి వారు ఎక్కువగా దివ్య ప్రబంధంలో ఉండే పాసురాలని మనకి ప్రమాణంగా చూపిస్తూ ఉంటారు. ఇదే అర్థం ఇచ్చేటటువంటి పాసురం తిరుమంగయాళ్వార్ల యొక్క పాసురం. వారే ముందు ఆ భావాన్నే భట్టర్ వారు ఇందులో ప్రకటిస్తున్నారు అని అంటారు. అది నిన్న చూద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. ఇవాళ నాకు టైం లేకపోయింది. తిరుమంగయాళ్వార్ల పాసురం అనే అన్నారు. కన్నా అది మీరు ఇది ఉంటుంది కానీ మొదలు చెప్తాను. కన్నార్వణంగా களியானை మీదే కడల్ సోష్ ఉలహుక్కు ఒరు కావలనాయ్ అంటూ ఉంటుంది ఆ పాసురం. వెతుక్కోవాలి మనం, రేపైనా అనుసంధానం చేసుకుంటాం, నోట్ చేసుకోండి. కన్నార్వణంగా களியானை మీదే, చూసే వాళ్ళందరూ నమస్కరిస్తూ ఉండేటట్లుగా களியானை దృప్యద్దంతావళం నిన్న చెప్పుకున్నాను చూసారా, మదపుటేనుగు మీద కడల్ సోష్ ఉలహుక్కు సముద్రంతో పరివేష్టితమైనటువంటి భూమండలానికి అంతటికి ఒరు కావలనాయ్ పాలకుడు అయి. ఏకో ముక్తాత పత్ర అనేది భట్టర్ వారు చెప్పడానికి మూలం బహుశా ఆ పాసురమే అంటారు వారు. అందులో ఆ పాసురం దొరకలేదు, అంచేత ఆఖరని నేను మీకు ఇప్పుడు చెప్పలేను, కానీ వెతికి పెట్టుకుందాం, రేపైనా అనుసంధానం చేసుకుందాం. ఈ పాసురాన్ని నెంబరు మనం ఆ శ్లోకం దగ్గర రాసి పెట్టేసుకుందాం, తర్వాత మనకి కన్ఫ్యూజన్ లేకుండా. ఇక ఇవాళ మనం అనుసంధానం చేయవలసినటువంటి ప్రమాణ తిరట్టులో విష్ణు పురాణంలో ఉండేటటువంటి శ్రీస్తుతి, ఇంద్రకృత శ్రీస్తుతి ఉంది కదా, అందులో సశ్లాఘ్య సగుణీ ధన్య అని ఒక శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకంలో పరాశర మహర్షి ఏది వివరించారో అదే భట్టర్ వారు ఇందులో వివరిస్తున్నారు. దానికి మూలం ఇదే అని అంటారు. సశ్లాఘ్య అనేటటువంటి శ్లోకం ఒకటి రిఫరెన్స్ గా వస్తోంది అనుకోండి, వాళ్ళు నోరారా అనుసంధానం చేసుకుందాం. అలాగే తర్వాతి వారైనటువంటి వేదాంత దేశికుల భావన భట్టర్ వారి భావననే అనుసరిస్తోంది అనడం కోసం వేదాంత దేశికులది కూడా శ్రీస్తుతి. అందులో 15వ శ్లోకం ఆర్తత్రాణ వ్రతిభిరమృతాసార నీలాంబు వాహై అనేటటువంటి శ్లోకంను అనుసంధానం చేసుకుంటాం. తర్వాత 2 పాసురాలు అనుసంధానం చేస్తాం. ఒకటి పెరియాళ్వార్ తిరుముడిలో సీదక్కడలుల్ అముదన్న దేవకి 1, 2, 1 ఒకటవ పత్తు, 2వ దశకం, 1వ పాసురం అదొకటి. అది కాకుండా మనందరికీ చాలా ఇష్టమైనటువంటి ఇరామానసనోత్తందాదిలో 32వ పాసురం పొరుందియ తేశముం పొరయుం అనేటటువంటి పాసురం. 2 పాసురాలు, 2 శ్లోకాలు చివరిలో అనుసంధానం చేద్దాం. ఇంకా ఉన్నాయి కానీ ప్రస్తుతానికి ఇవి సరిపోతుంది. ఇంకొకటి బాగా ప్రసిద్ధమైనటువంటి విన్నవరముదుండ పెన్నముదుండ అనేటటువంటి ఒక ప్రయోగం ఆళ్వార్ల పాసురమే. విన్నవరముదుండ అదిల్వరం పెన్నముదుండ ఎంబెరు మానే అని అంటారు. ఇది కూడా వెతుక్కోవాలి. ఇవి వెతుక్కొని రేపు అనుసంధానం చేసుకుందాం. ఇది వాల్టి ప్రమాణ తిరట్టు. ఇక మనం శ్లోకం దగ్గరికి వచ్చేద్దాం. అందరూ మన ఇంటికి వస్తున్నారు సుమండి. ఇవాళ మహామహులు వస్తున్నారు మనని తీర్చిదిద్దడం కోసం. మనం జాగ్రత్తగా వాళ్ళని రానిస్తే చాలు. రానివ్వాలి అంటే తలుపు తెరిచి పెట్టాలి. మనం కూడా ఇప్పుడు ఏ తలుపు తెరవాలి అంటే
కండూల కర్ణ కుహరాహ అనే ప్రయోగం గుర్తుపెట్టుకుందాం. అనిమిష నిషేవ్యం అనే ప్రయోగము గుర్తుపెట్టుకుందాం. ఇవాల్టి శ్లోకాన్ని మనం ఎలా వినాలి అంటే అనిమిష నిషేవ్యంగా వినాలి, రెప్ప వాల్చకుండా వినాలి అంటున్నారు. అంత శ్రద్ధగా వింటే అంతటి ఐశ్వర్యం మనకి సిద్ధిస్తుంది అంటారు. 4 శ్లోకాలలో అమ్మ యొక్క కటాక్ష వైభవాన్ని చెప్తున్నారు అని నిన్న చెప్పుకున్నాం. నిన్న 2 శ్లోకాలు చెప్పేసుకున్నాం. ఇవాళ 3వ శ్లోకం, ఆ 4గింటిలో 3వ శ్లోకం. క్రమంలో మనకి 17వ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుంటున్నాం. వెనకటి శ్లోకంలో ఉత్తమమైనటువంటి ఐశ్వర్యానికి కానీ దుర్భరమైనటువంటి దారిద్ర్యానికి కానీ కారణమేది అనంటే అమ్మ యొక్క చూపుల వికాసాన్ని పొందడం, అమ్మ యొక్క చూపులు సంకోచాన్ని పొందడం అని అన్నారు. అమ్మ చూపే దేనికైనా మనకి శ్రేయస్సుకి కారణమైనది అని అన్నారు. అందులో ఇది 2 వ్యతిరేకంగా చెప్పడం, అన్వయ రూపంగా చెప్పడం, వ్యతిరేక రూపంగా చెప్పడం అని మనం ఏదో అనుకున్నామో ఆ వ్యతిరేక రూపంగా అన్వయ వ్యతిరేకాలతో చెప్పారనమాట. ఉంటే ఎలా ఉంటుంది, లేకపోతే ఎలా ఉంటుంది అనే దాన్ని వెనకటి దాంట్లో చెప్పారు. ఇప్పుడు అలా కాకుండా అమ్మ అసలు మన వైపు చూడక్కర్లేదు, అయినా సరే మనకి ఎంతటి లాభం కలుగుతోందో చూడండి అంటూ ఈ శ్లోకాన్ని ప్రారంభం చేస్తున్నారు. ముందుగా శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. రతిర్మతి సరస్వతీ ధృతి సమృద్ధి సిద్ధి శ్రియః సుధాసఖి యతో ముఖం చిచిలిషేత్తవ భ్రూలత తతో ముఖమధేందిరే బహుముఖీ అహం పూర్వికాం విగాహ్య చ వశం వదాః పరివహంతి కూలంకషాః. ఎవరికి కావాలో అంతటి ఐశ్వర్యం అందరూ వచ్చేయండి, అవి ఇంకా మీ ఇంట ఐశ్వర్యం పొంగి పొరలుతుంది అనే మాట వింటే చాలు కదా. పోనీ పొంగి పొరలినంత సంతోషాన్ని అది విన్నప్పుడైనా మనం అనుభవిస్తాం. కాబట్టి ఈ శ్లోకం విన్న వాళ్ళందరూ అదృష్టవంతులే. శ్లోక అర్థాన్ని ప్రత్యక్షంగా వింటున్న వాళ్ళు అంతకంటే అదృష్టవంతులు. సిరి తాండవిస్తోందనమాట వారి ఇంట, వారి ఒంట కూడా. మరొకసారి శ్లోకం చదువుతాను. రతిర్మతి సరస్వతీ ధృతి సమృద్ధి సిద్ధి శ్రియః సుధాసఖియతో ముఖం చిచిలిషేత్ తవ భ్రూలత తతో ముఖమధేందిరే బహుముఖీం అహం పూర్వికాం విగాహ్య చ వశం వదాః పరివహంతి కూలంకషాః. ఇందులో క్రియాపదాలు ముందుగా గమనిద్దాం. ప్రధానమైన క్రియాపదం పరివహంతి అనేది క్రియాపదం. పరివహంతి అంటే ప్రవహిస్తున్నాయి, ప్రవహిస్తాయి అని అర్థం. అంటే ఇది నిత్య వర్తమాన కాలం ఎప్పుడూ జరిగేటటువంటిది అనమాట. పరివహంతి ప్రవహిస్తున్నాయి అని అర్థం. ఏవి ఏది అనేది తర్వాత అన్వయం చేసుకుందాం. మరొక క్రియాపదం ఉంది చూడండి, చిచిలిషేత్ అనేది మరొక క్రియాపదం. ఇది కూడా పరిపూర్ణమైనటువంటి క్రియే, కానీ వాక్య పూర్తిని కలిగించేది కాదు. చలనము అంటే కదలుట, చిచిలిష అంటే కదల్చాలనేటటువంటి కోరిక అని అర్థం అనమాట. చిచిలిషేత్ అనేది ఒక క్రియాపదం. అది కాకుండా మరొక అవాంతర క్రియ కూడా ఉంది, విగాహ్య అనేటటువంటి క్రియాపదం. ఇది అవాంతర క్రియ. పరివహంతి, చిచిలిషేత్, విగాహ్య 3 క్రియాపదాలు. ఒకటి అవాంతర క్రియ, 2 ప్రధానమైనటువంటి క్రియలుగానే చెప్పుకుందాం. సంబోధన పదాలని చూద్దాం. ఇందులో 2 సంబోధన పదాలు ఉన్నాయి. నిన్నటి శ్లోకంలో నిన్న మనం చెప్పుకున్న 2 శ్లోకాలలోనూ రంగనాథునికి ప్రియ సఖి, ప్రియ ప్రణయిని అనేటటువంటి అర్థం వచ్చే శ్రీరంగ భర్తు ప్రియే శ్రీరంగరాజ ప్రణయిని అని అన్నారు. ఇందులో ఏమని పిలుస్తున్నారు అనంటే రంగరాజుతో సంబంధం లేదు, ఇప్పుడు పుట్టింటి వైభవాన్ని చెప్తున్నారు. 2 పదాలు ఉన్నాయి చూడండి. సుధా సఖి అనేది ఒక సంబోధన, ఇందిరే అనేది ఒక సంబోధన. ఇందిరా అనేది కూడా లక్ష్మికి ఉండేటటువంటి ఒక నామం.
ఎన్ని నామాలు వస్తున్నాయో గుర్తుపెట్టుకుందాం మనం. భర్త సంబంధం వైభవం, భర్త వాల్లభ్యం అక్కడ చెప్పి ఇక్కడ సుధాసఖి అని పిలుస్తున్నారు. సుధా అంటే అమృతము, సఖి అంటే చెలికెత్త అని అర్థం. సుధాసఖి అంటే అమృతము చెలియలుగా అమృతము సఖిగా కలిగినది అని ఒక అర్థము, అమృతానికి తోబుట్టువు అని ఒక అర్థం. సోదర సోదరీమణులే, అమృతము అందులోంచే పుట్టింది, ఇందిరాదేవి అందులోంచే పుట్టింది అని సామాన్యమైన అర్థం వివరణ చేసుకుంటాం మనం. సుధాసఖి అనేది ఒకటి. తర్వాత ఇందిరా, ఇది ఐశ్వర్యే అని ధాతువు. ఇందిరా అంటే ఐశ్వర్యదాయిని అని అర్థం. రెండు సంబోధన పదాలు ఇందులో ఉన్నాయి. ఇప్పుడు ఇందిరే సుధాసఖి అని పిలుస్తున్నారు. సుధాసఖివి అయినటువంటి ఓ ఇందిరా అని మనం చెప్పుకోవాలి. ఏది ముందు ఏది వెనక అంటే ఆ ఇందిరాదేవిలో ఉండేటటువంటి ఒక ప్రత్యేకతని చెప్తుంది కనుక సుధాసఖి అనేది సుధాసఖి హే ఇందిరే అని పిలుస్తూ ప్రారంభం చేస్తున్నారు. ఇంతవరకు మనకి నీ కటాక్షాలు మా మీద ప్రసరించుగాక, అమ్మ మనులను కటాక్షించుగాక అలా ప్రార్థన చేశారు రచనకి ప్రారంభంలో. రచన ప్రారంభమైన తర్వాత అమ్మ కటాక్ష వైభవం ఎలా ఉంటుందో 2 శ్లోకాలలో చెప్పారు. ఇప్పుడు ఇంకా చెప్తున్నారు, మొదట చూపులు పడాలి, తర్వాత చూపులు ఎక్కువ అక్కర్లేదు, ఈషన్ మాత్రంగా చాలు అన్నారు. పంచషా విప్రుష అని అన్నారు. చూపులు మన మీద ప్రసరించాలి, ప్రసరిస్తే ఏదైనా అవుతుంది. చూపులు పూర్తిగా ప్రసరించక్కర్లేదు, చాలా స్వల్పంగా చాలు అన్నారు. కొంచెం చాలండి అని అంటారు. మామూలుగా మనం బేరాలు పెట్టినప్పుడు అలాగేను అంత తగ్గించాలి ఇంత తగ్గించాలి అని అంటుంటున్నాం. వాడు గట్టిగా బిగుసుకుపోయి ఉంటే పోనీ ఓ 10 రూపాయలైనా తగ్గించు కనీసం అని తృప్తి పడతాం. అలాగే ఇక్కడ అమ్మ మన వైపు చూడాలి. ఎంతసేపు చూడాలి, ఎలా చూడాలి అంటే ఎక్కువ అక్కర్లేదు, మేము భరించలేము, కొంచెం చాలు, ఈషన్ మాత్రంగా చూడాలి అన్నారు వెనుకటి శ్లోకంలో. ఈ శ్లోకంలో ఏమంటున్నారు, అమ్మ చూడక్కర్లేదంటున్నారు. చూడకపోయినా మనకెంతో అద్భుతమైనటువంటి లాభాలు కలుగుతాయి. ఎలా చూడకుండా ఎలా కలుగుతాయండి? కనీసం ఒక్క తుంపరైనా మన మీద పడాలి కదా అంటే అక్కర్లేదుట. అదే చెప్తున్నారు. చిచిలిషేత్ అనే పదంలోనే ఇక్కడ కీలకమంతా ఉంది మనం అనుకోవాలి. చెలేత్ చిచిలిషేత్ 2 క్రియలు తీసుకుందాం. నీ చూపు ఎవరి మీదకి పడుతుందో చెలేత్ అంటే దాన్ని చేరుతుందో, చిచిలిషేత్ అంటే అసలు చలించాలని అనుకుంటుందో, చూడాలని అనుకోవడం చిచలిష అంటారనమాట. ఏం చిచలిష, ఏది కదలాలి అనంటే అమ్మ అభిప్రాయాన్నే చెప్తున్నారు. కానీ ఇక్కడ కర్తగా దేన్ని చెప్తున్నారు, భ్రూలత అని చెప్తున్నారు. యద్భ్రూభంగా అని చెప్పుకున్నాం కదా, భ్రూభంగం అన్నారు అక్కడ. ఇక్కడ భ్రూలత అంటున్నారు. భ్రూలతకి ఉండేటటువంటి ఒక ఇచ్ఛ అంటున్నారు. అంటే అది భ్రూలతది కాదు, మన ఒంట్లో ఉండేటటువంటి అవయవాలన్నీ కదులుతున్నాయి అంటే ఎవరి ఇచ్ఛ వల్ల, మనం అలా కోరుకోవడం వల్ల. ఇప్పుడు లక్ష్మీదేవి హృదయంలో ఉండేటటువంటి భావనని భ్రూలత అనే ద్వారా చెప్తున్నారన్నమాట మనకి. భ్రూలత చిచిలిషేత్ యతో ముఖం, యతో ముఖం తతో ముఖం 2 పదాలు ఉన్నాయి చూడండి. యతమే తతమే ఒక శ్లోకంలో వచ్చింది, గుర్తుపెట్టుకుందాం అని అనుకున్నాం. ఎవరు, వారు అని. ఏ తే అని ఒక 2-3 శ్లోకాల్లో వచ్చింది, ఎవరో వారు అని. యత్ తత్ అని ఒక శ్లోకంలో వచ్చింది. నిన్నటి శ్లోకంలోనే యత్తదశ్చ వీక్షణ భువః అన్నారు. యత్ ఏదైతే ఉందో, తత్ అది అంటే అంతకు ముందు చెప్పిన ఐశ్వర్యము, అదశ్చ ఇది అంటూ చెప్పారు నిన్నటి శ్లోకంలో. ఇప్పుడు యతో ముఖం తతో ముఖం అని 2 పదాలు ఉంటున్నాయి చూడండి. ఎవరి వైపు అయితే వారి వైపు అని అర్థం. యతో ముఖం ఎవరి వైపు అయితే, ఎవరిని ఉద్దేశించి అయితే, తతో ముఖం వారిని ఉద్దేశించి అని అన్వయం అన్నమాట. ఇప్పుడు కదల్చాలనేటటువంటి కోరిక అంటున్నారు, అంతే. చలించటానికి ఇష్టపడడం అన్నమాట. ఒక్కొక్కసారి మనకి మన ఇంట్లో వాళ్ళ మీద కోపం వస్తుంది.
కోపం వచ్చినప్పుడు ఎప్పుడూ మాట్లాడుతూ పలకరిస్తూ అందరినీ బలవంతం చేస్తూ అందరినీ ఉత్సాహపరుస్తూ గలగలా తిరిగేటటువంటి వ్యక్తులు మాట్లాడకుండా ఊరుకుంటారు, నోరు మెదపరు. ఎంతమంది పలకరిస్తున్నా ఎంతమంది బతిమాలుతున్నా ఊరుకుంటారు. ఇప్పుడు ఏం చేయాలి అంటే వాళ్ళకి ఎవరైతే ఇష్టమో వాళ్ళు వీళ్ళని కదల్చాలి అనమాట. అందరూ మాట్లాడుతుంటే మాట్లాడకపోయినా ఏ మునిమనువాడో మరొకరో ఎక్కువ ఇష్టమైన వాడు వచ్చేదో గట్టిగా పట్టుకొని ఇలా ఇది కదల్చాలి అనుకునేటప్పుడు చిన్న కదలిక ఏర్పడుతుంది, చిన్న చిరునవ్వు వస్తుంది అనమాట. వాళ్ళకి ఒక రకమైనటువంటి వాళ్ళ విషయంలో ఒక ఆభిముఖ్యం ఏర్పడుతుంది అనమాట. అలాగే అమ్మ మనని కళ్ళు తెరిచి చూడక్కర్లేదు, కడగంటి చూపులు కూడా చూడక్కర్లేదు, 2-3 తుంపరులు కూడా పడక్కర్లేదు. అసలు మన వైపు చూడాలని అనుకుంటోంది అని అనిపిస్తే చాలు, అనుకుంటే చాలట. మనస్సులో అలా అనుకుంటే చాలు. ఇది తమాషా అమ్మ అనుగ్రహంలో ఉండేటటువంటి వైభవము ఇది. ఎప్పుడైనా లక్ష్మీ అనుగ్రహం అంటే స్వామి అనుగ్రహం కంటే కూడా అతిశయం కలిగినది అని ఎందుకంటారు అనంటే, స్వామి అనుగ్రహం మన మీద కలిగితే అప్పుడు మనకి శ్రేయస్సులు కలుగుతాయి. కానీ అమ్మ అనుగ్రహం మనకు అమ్మ ముందు మన వైపు చూడదు, మనకు కావలసినవన్నీ మనకి ఇచ్చేస్తుంది. ముందు వరాలు వచ్చేస్తాయి, తర్వాత అమ్మ చూపులు మన మీద పడతాయి. దీనికి ఒక్కటే ఒక్క నిదర్శనం, హనుమంతుడు సముద్రాన్ని దాటడం. సీతమ్మని చూసేక దాటాడా, సీతమ్మ చూసేక దాటాడా, సీతమ్మని చూడడానికి దాటాడా అంటే సీతమ్మని చూడడానికి. అంతవరకు అమ్మ దృష్టి ఆయన మీద పడలేదు కదా, అంతవరకు అమ్మను ఆయన చూడలేదు. ఇప్పుడు కానీ పని ముందైపోయింది, ఆయనకి ముందు విజయం వచ్చేసింది, తర్వాత అమ్మ దర్శనం లభించింది. మనందరికీ కూడా అంతే, అమ్మ అలాగే చేస్తుంది. చీచి లీషేత్ అనుకుంటున్నారు అంటే చెలించాలనేటటువంటి కోరిక ఎవరి విషయంలో భ్రూలతకి ఏర్పడుతుందో, అంటే కనుబొమ్మల కదలికలే కదా మొత్తం అన్నిటికీ కారణం అవుతాయి అని అంటున్నారు. అలాంటి వారి విషయంలో అంటారు. అంటే ఇక్కడ అమ్మ ప్రత్యేకించి ప్రయత్నం కూడా కనపడక్కర్లేదు, కానీ సూచన ఉంటే చాలు. ఆ మాత్రం అనుకూలమైనటువంటి భావన మన విషయంలో ఉంటే, ఎవరి విషయంలో ఉంటే, ఇప్పుడు ఏమవుతుందిట, వాళ్ళ ఇంటి దగ్గర ఓ పెద్ద క్యూ ఏర్పడుతుందిట. ఎవరు వాళ్ళ ఇంటి దగ్గర క్యూ కడుతున్నారు, ఎవరి విషయంలో అయితే అమ్మ భ్రూలత చిచిలిషేత్ కదలాలనేటటువంటి ఒక కోరికని కలిగి ఉంటుందో, అంటే ఒక చిన్న సూచన అన్నమాట. కేవలం తత్సూచన తత్ప్రయత్నం అంతే. అది జరిగేసరికల్లా అమ్మో లక్ష్మీదేవి వస్తుంది ఇక్కడికి, లక్ష్మీదేవి వస్తుంది ఇక్కడికి అని ఇక్కడ ఉండేటటువంటి వ్యవస్థను అంతటినీ కూడా మంచిగా చేసేయాలి అని ఆ అమ్మ చెలికత్తలందరూ వచ్చి ఆ వ్యక్తి ఇంటి దగ్గర ఒక లైన్ కట్టేస్తున్నారట. ఎవరు అమ్మ చెలికత్తెలు అంటే చెప్తున్నారు, రతిహి ప్రీతి, మతిహి బుద్ధి, సరస్వతి వాక్కు, ధృతి ధైర్యం, సమృద్ధి పూర్ణత, సిద్ధి కార్యసిద్ధి, శ్రియ ఇవన్నీ సంపదలే. ఇవి కాకుండా శ్రియ అంటున్నారు. అంటే శ్రీ అని ఏకవచనం చేసుకుని వీటన్నిటితో కలిపి బహువచనం అని అనుకుందాం మనం. ఆ స్త్రీ రకరకాలైనటువంటి సంపదలు, ఆ స్త్రీ ఒక రకంగా ఉండదు కదా, లేదా అక్కడ ఉండేటటువంటి స్త్రీ సంపద ఐశ్వర్యము అని 2 రకాలుగా అనుకుందాం. ఎన్నొచ్చి ఒకసారి లెక్క పెట్టుకుందాం. రతి 1, మతి 2, సరస్వతి 3, ధృతి 4, సమృద్ధి 5, సిద్ధి 6, శ్రీ 7. 7 చెప్పారు భట్టర్ వారు ఇందులో. ఇప్పుడు ఈ 7తో కూడిన అసలైనటువంటి ఆదిలక్ష్మి వరలక్ష్మి అని అనుకుంటే, ఈ 7 ప్లస్ అసలైనటువంటి లక్ష్మీ స్వరూపము ఇన్ని విభాగాలుగా ఇన్ని అంశాలుగా మనం భావిస్తాం కాబట్టి అష్టలక్ష్ములు అని ఒక రకమైనటువంటి సమన్వయం పెద్దలు మనకి చేస్తూ ఉంటారు. వివరణ చేసుకుందాం మనం. వీళ్ళందరూ కూడా ఇవన్నీ స్త్రీలింగ వాచక పదాలే. అంచేత లక్ష్మీ సఖురాండ్రు చెలికత్తెలు వీళ్ళందరూ కూడా అన్నమాట. అందుకని వీళ్ళందరూ ఆ వ్యక్తి ఇంటికి వచ్చేస్తున్నారట. ఎలా వస్తున్నారు? యతో ముఖం చిచిలిషేత్తవ భ్రూలత
తతో ముఖం అటువైపు అంటే ఆ వ్యక్తి వైపు అని అర్థం. తతో ముఖం అథ ఇందిరే ఇందిర సుధాసఖి సంబోధన పదాలు ఇందాక అనుకున్నాం. ఈ అథ అనేటటువంటి పదాన్ని జాగ్రత్తగా గమనించండి. అథ అంటే ఇక మీదట అని అర్థం. రకరకాలైనటువంటి అర్థాలు వస్తాయి అథ అనే దానికి, కానీ ఇక్కడ పరిపూర్ణమైన అనేటటువంటి అర్థం వస్తుంది. సాకల్యార్థం అంటారు ఈ అథ అనడానికి. అథ పూర్తిగా అని అర్థం అన్నమాట. అథ బహుముఖి, ఇది దేనికైనా అన్వయించుకోవచ్చు. చివరిలో దాన్ని అన్వయం చేస్తుందాం, ఆ పదాన్ని అక్కడ పెడదాం. అలాగా బహుముఖీ అహం పూర్వికాం రెండు పదాలు ఉన్నాయి. బహుముఖయ బహుముఖయతే అనే పదం ఇంతకు ముందు శ్లోకాల్లో వచ్చింది కనుక సర్వతోముఖంగా అనే అర్థాన్ని తీసుకుందాం. బహుముఖీ అంటే అన్ని వైపుల నుంచి కూడా, అన్ని రకములుగా కూడా అని అర్థం. అనేక విధాలుగా అని అర్థం చెప్పుకోవాలి. అంతేనా? అహం పూర్విక, అహం పూర్విక నేను ముందు అని అర్థం. అహం నేను, పూర్విక ముందు దానను, ముందు దానను, ముందు దానను అని అనుకుంటూ ఉంటున్నారు. ఎవరనుకుంటున్నారు ఇంతకీ అంటే రతి, సరస్వతి, ధృతి, సిద్ధి, శ్రీ, సమృద్ధి వీళ్ళందరూ వచ్చారు కదా. అమ్మ ఎవరి విషయంలో అయితే కనుబొమ్మలని తెలింప చెయ్యాలని అనుకుందో అంతే, అలా అనుకునేసరికల్లా వీళ్ళందరూ వచ్చేసారు. ఎందుకోసం వచ్చేసారు? రావడం మాత్రమే కాదు, నేనంటే నేను, నేనంటే నేను, నేనంటే నేనని ముందు ముందుకి అహం పూర్వికా నేనంటే నేను, నేనంటే నేను అని విగాహ్యా అంటే అందులో అక్కడికి చేరి అని అర్థం అనమాట. వారిని పొంది అని అర్థంలో విగాహ్యా అక్కడికి చేరుకుని వారిని పొంది వశం వదాహ వశం వదులు అంటే తన వశంలో, ఆ వ్యక్తి వశంలో ఉన్నవి అయి అని అర్థాలు. అంటే అన్ని విధాల ఆయనకి అనుకూలంగా ఉన్నవి అయి కూలంకషాహ కూలంకషములు ఒడ్లు ఒరుసుకొని ప్రవహించేటట్లుగా ఉండడం అన్నమాట. సంపద ఎలా ఉండాలి? చాలా నిండుగా ఉండాలి. ఆ నిండుతనాన్ని ఎలా చెప్తారు అంటే అబ్బో కావేరి అండి, లేదా సరస్వతి అండి, లేదా నదుల గురించి చెప్పేటప్పుడు నిండుగా ఒడ్లు ఒరుసుకొని ప్రవహిస్తుందండి అని అంటాం కదా. అలాగా వశం వదాహ వశవర్తులై కూలంకషాహ ఒడ్లు ఒరుసుకుని అంటే నిండుగా ప్రవహిస్తూ పరివహంతి ప్రవహంతి అంటున్నారు. ఏవి ఇంతకీ ఏవి ప్రవహిస్తాయి ఇందులో అంటే పరివహంతి విగాహ్య ఏవి శ్రీయః అనే దాన్ని మనం తీసుకోవాలి. అన్ని రకములైనటువంటి శ్రేయస్సులు కూడా బహుముఖంగా ప్రవహిస్తాయి, బహుముఖంగా చేరతాయి. నేనంటే నేనని వచ్చి చేరతాయి, కూలంకషంగా ప్రవహిస్తాయి, వశంవదములు అయి ఉంటాయి అని అంటున్నారు ఇందులో. అంటే సర్వతోముఖమైనటువంటి సంపదలు విస్తరించి అతిశయించి ఇంకా 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 ఆ నిండిపోయి పొంగి పొరలిపోతాయి అంటారు. పాలు కిందని వేడుంటే పొంగి పొరలిపోతాయి, నీరు అదేం అక్కర్లేదు, ఆ దానికి ఉండేటటువంటి ఆ పరిమితమైనటువంటి ప్రదేశం నిండిపోతే ఏమవుతుంది? అది దానంతట అదే కలుజుల్లోంచి బయటికి వచ్చేస్తూ ఉంటుంది. ఈ శ్లోకం వింటే ఏమవుతుంది? ఇక్కడ చెప్పినటువంటి ఈ సంపదలు అన్నీ కూడా మీ ఇంటికి వచ్చేస్తాయి. మీ ఇంటికి వచ్చి ఊరుకుంటాయా? మీకు అనుకూలంగా ఉంటాయి, మీకు వశవర్తులై ఉంటాయి. వశం వదాహ ఈ చివరి ఆ క్రమం చూడండి, అన్వయం చూడండి. సంపద కావాలి అని కోరిక ఎవరికి ఉండదు? అందరికీ ఉంటుంది. మన ఇంటికి కూడా అన్ని రకాలైనటువంటి సంపదలు రావాలని కోరుకుంటాం కదా. అలా వచ్చినవి విగాహ్య వచ్చే
ఎలా వచ్చాయి? అరకొరగా రాలేదు. మామిడి పళ్ళ కాలం, మనకే తోట ఉంది, ఆ తోటను అమ్మేసాము, ఆ కొనుక్కున్నవాడు మొత్తం పట్టుకుపోతున్నాడు. సరే మనం అమ్మేం కాబట్టి, మన తోట కాబట్టి ఏదో పేరుకి ఓ 50 100 పళ్ళు మాత్రమే మన ఇంటికి వచ్చాయనుకోండి, మనకుంటే మాత్రం ఏమిటి లాభం? అలా కాకూడదు. అంతా మనం మన ఇల్లు మామిడి పళ్ళతో నిండిపోవాలి అని అనుకున్నాం అనుకోండి, ఆ సంపదకి ఈ సంపదకి తేడా ఉంది కదా. విగాహ్యా, మొత్తం పంటంతా నీ ఇంటికే చేరుకుంటుంది. ఎప్పుడైతే సంపద అతిశయిస్తుందో మనకి కంట్రోల్ తప్పిపోతుంది. అలా కాకుండా ఉండాలి. అందుకే సంపదలు ఉండాలి, అవి కూడా వశంవదములు అయి ఉండాలి. అంటే మనకి అనుకూలమైనటువంటి రీతిలో వాటిని మనం ఉపయోగించుకునేటటువంటి ఒక శక్తి మన యందు ఉండాలి. ఆ సంపద మన అధీనంలో ఉన్నది కావాలి. సంపదలు మన అధీనంలో లేకపోయా ఎన్ని సంపదలు ఉన్నా మనకేమీ ప్రయోజనం ఉండదు. విగాహ్య రావాలి, వశంవదాహ మనకి లోబడి ఉండాలి. మనం ఎప్పుడు ఎలా కావాలంటే అలా వినియోగించుకునేటట్లుగా అనుకూలంగా ఉండాలి. సంపదలు ఎక్కువైనా ప్రతికూలత ఏర్పడుతుంది. ఆ ప్రతికూలత మనలో ఉండకూడదు. మేలు కలగాలి, అనేక విధాలైనటువంటి మేలు కలగాలి. అలా కలిగింది. ఇప్పుడు ఏమైంది? అలా వశంవదములే అయి ఉన్నాయి కానండి. ఇంకా అండి, నా బీరువాలో ఒక అర్రలో ఇంకా ఒక సైడ్ అంతా ఖాళీగానే ఉందండి. ఈ మధ్య పాత చీరలన్నీ తీసి ఇచ్చేసానండి, అది కూడా నిండిపోతే చాలండి అని అనుకుంటున్నట్లుగా బీరువాలు పట్టనన్ని చీరలు ఎలాగైతే ఇప్పుడు ఎలా సర్దుకోవాలో తెలియక మనం నానా పాటలు పడుతున్నామో, అలాగే ఈ సంపదలు పట్టనంత ఇల్లు అయిపోతుందన్నమాట మనకి. కూలంకషాహ, కూలంకషము, ఒడ్లు ఒరుసుకొని అది ప్రవహిస్తూ ఉంటుంది. ఇల్లంతా సంపదలతో నిండిపోతుంది అంటున్నారు. ఎప్పుడైతే నిండిపోయిందో ఆ నిండిన ఆ సంపద పొంగి 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 ప్రవహిస్తూ ఉండడం అని అంటే, ఎలాగైతే గేట్లు ఎత్తేస్తూ ఉంటారో వరదలు వచ్చినప్పుడు ఆ నీరు ఎలాగైతే కిందకి వెళ్ళిపోతూ ఉంటుందో, అలాగే మన సంపద కూడా కిందకి 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 ఎలా పారుతూ ఉండాలి. కిందకి పారడం అంటే ఏమిటి అంటే, ఆ తాతగారికి ఆస్తి ఎక్కువైపోతే మనవడి పేరా, ముని మనవడి పేరా, వాడికి పుట్టేవాడి పేరా, వాడికి పుట్టే వాళ్ళ పేరా రాసి వదిలేసినట్లుగా తన పుత్ర పౌత్ర శిష్య ప్రశిష్య పర్యంతము ఈ సంపద అనుభవయోగ్యంగా వారికి కూడా అందే అంత సంపద అవుతుంది అనేదాన్ని పరివహంతి కూలంకషాః. అమ్మ అనుగ్రహం కలిగితే, అమ్మ అసలు మన వైపు చూడాలని అనుకుంటే చాలట, ఇదిగో ఇంతటి సంపద మనకి కలుగుతుంది. ఎంతటిది అంటే, మనం అనుభవించగలిగినంతగా అనుభవించి తర్వాత మన తర్వాతి వారందరికీ కూడా పంచి ఇవ్వగలిగిన, మన వారికే కాదు మన పక్కల చుట్టుపక్కల ఉండే వారందరికీ కూడా పంచి ఇవ్వగలిగినంత సంపద కలుగుతుంది. చూడండి, ఏదైనా పంట ఎక్కువైతే, ఇప్పుడు మామిడి పళ్ళే ఉన్నాయనుకోండి, నిజంగా సౌహృదయం ఉన్నవాళ్ళు అనుకోండి, అలా వచ్చి పడిపోతుంటే ఈ పక్క వాళ్ళకి కొన్ని, ఆ పక్క వాళ్ళకి కొన్ని, ఆ ఊరు వాళ్ళకి కొన్ని, ఈ బంధువులకు కొన్ని, ఆ బంధువులకు పంచలేక నీరసం వస్తుంది. నిజానికి చెప్పాలంటే అలాంటి స్థితి కలుగుతుంది అనమాట. పరివహంతి, నీరు ఎలాగైతే అలా పారుతుందో అలా సంపదలు పారతాయి అంటున్నారు ఇందులో. అంటే రావాలి, ముందు అనుకూలతగా ఉండాలి, తర్వాత నిండిపోవాలి, తర్వాత కండిపోవాలి, పొంగి పొరలాలి. అలాగా అవుతుంది. అమ్మ అనుకుంటే చాలు, చూడక్కర్లేదు, చూడాలని ఒక చిన్న ప్రయత్నం చేస్తే చాలు అని అద్భుతంగా చెప్తున్నారు ఇందులో. ఎవరెవరు వస్తారండి, ఎలాంటి సంపదలు కలుగుతాయండి అని అంటే, కేవలం ఏదో మామిడి పళ్ళని మీరు చెప్తున్నారు కానీ అంతేనా? చూడండి ఏ ఏ రకమైనటువంటి వైభవాలు ఇందులో కలుగుతాయో అని అంటూ ప్రధానంగా రతి అని ప్రారంభిస్తున్నారు. రతి అంటే ఇష్టము అని అర్థం. ఈ ఏడింటిని జాగ్రత్తగా మనం ఒకసారి వివరణ చేసుకుందాం. రతి అంటే ఇష్టము. ఇష్టం అనేది కూడా ఒక రకమైనటువంటి సంపద. అమ్మవారి చెలికెత్త అని అంటున్నారు. ప్రీతి ఆవిడ పేరు అనమాట, రతి ఆవిడ పేరు అనమాట. ఏమిటి ఇష్టం అంటే అని మనం ఆలోచన చేస్తే, దీన్ని లౌకికమైనటువంటి వైభవంగాను చెప్పుకుంటవచ్చు, ఆధ్యాత్మికమైనటువంటి వైభవంగా కూడా చెప్తారు. ముందు లౌకికమైనటువంటి అర్థాలు మనం చెప్పేసుకుందాము.
రతి అంటే ఇష్టం. మన మనస్సు ఎప్పుడూ కూడా మంచిని చూడడానికి ఇష్టపడేటట్లుగా ఉండాలి అంటారు. అంటే మనకి వెన్నెలంటే ఇష్టం, చంద్రుడంటే ఇష్టం, పువ్వులంటే ఇష్టం. ఇది సహజంగా ప్రకృతిలో ఉండేటటువంటి మంచిని ఇష్టపడేటటువంటి ఒక లక్షణం ఉండాలి. చూడండి, కొంతమందికి అలాంటివి పడవు. ఎందుకు పడవు అంటే ఆ వ్యక్తిలో ఆ రకమైనటువంటి ఆ శక్తి లేదన్నమాట. అది వాడికి ఉండేటటువంటి రోగం తప్ప వెన్నెలలో ఉండేటటువంటి దోషము కాదు, పువ్వులలో ఉండేటటువంటి దోషము కాదు. ఎలా వెన్నెలని చూస్తే మైమరుపు కలుగుతుందో, ఎలా పువ్వులని చూస్తే ఆనందం కలుగుతుందో, చందనాన్ని చూస్తే ఎంతటి హాయి కలుగుతుందో, ఈ స్థితి ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకే కదా ఇలాంటివి కలుగుతాయి, అనారోగ్యం చేస్తే ఇలాంటివి ఉండవు కదా. అలాగే మనకి కూడా మంచి వాళ్ళని చూస్తే మనస్సు ఆనందాన్ని పొందాలి. భాగవతోత్తములని కానీ, భగవద్భక్తులని కానీ, సహృదయులైనటువంటి మంచి సత్సాంగత్యం కానీ, వీటన్నిటి పట్ల మనకి ఇష్టం కలగడం అంటారు. రతి అంటే ప్రీతి, లోకప్రియత. లోకాన్ని ప్రేమించేవాడు కావాలి, లోకం చేత ప్రేమింపబడేవాడు కావాలి. ఇది ప్రీతి అనంటే. అంటే జనాలందరికీ మనం అంటే ఇష్టం కలిగేటట్లుగా ఉండాలి, మనకి జనం అంటే ఇష్టం కలిగేటట్లుగా ఉండేటటువంటి స్థితి. అంతే కదా. మనని చూసి 10 మంది ఆనందించాలి, మనం అందరినీ చూసి ఆనందించేటటువంటి స్వభావం కలిగిన వాళ్ళం కావాలి. లోకప్రియత అంటారు, ఇష్టము అంటారు. అది రతి. తర్వాత మతి. రతి కలిగిందనుకోండి, అందరూ ఇష్టపడుతున్నారు అనుకోండి, ఇదిగో ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఈ రీల్స్ అని మరొకటిని ఎలా చేసి వేలం వెర్రిలాగా వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు. ఆఖరికి అది అర్థం పర్థం లేకుండా తయారవుతోంది. బుద్ధి జ్ఞానం లేకుండా రకరకాలైనటువంటి పోస్టులు సోషల్ మీడియాలో వస్తున్నాయి. ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు ఆ రీల్స్ మీద ఉండేటటువంటి వ్యామోహంతో. అంచేత రతి ఏం చేస్తుంది? జ్ఞానం మందగించేటట్లుగా చేస్తుంది. కానీ అలా కాకుండా మతిహి అని తర్వాత చెప్తున్నారు. బుద్ధి అంటే ఇక్కడ మంచి జ్ఞానము, త్రైలోక్యమైనటువంటి జ్ఞానము, ఉత్కృష్టమైనటువంటి జ్ఞానము అని రెండవది. బుద్ధిమంతులవుతారు, జ్ఞానం కలుగుతుంది. ఈమె కూడా లక్ష్మీదేవి యొక్క చెలికెత్తే. తర్వాత సరస్వతి అంటున్నారు. సరస్వతి అంటే వాక్కు అని అర్థము, సరస్వతి అంటే విద్య అనైనా చెప్పుకోవచ్చు. మంచి వాక్కు వస్తుంది, మంచి విద్య కలుగుతుంది. తర్వాత ధృతి. ధృతి అంటే ధైర్యము, స్థైర్యము అంటారు. మనకు శరణాగతి గద్యంలో స్వామి గుణాలను గురించి చెప్తూ స్థైర్య, ధైర్య, శౌర్య, పరాక్రమ అంటూ చివరిలో ముగిస్తారు. స్థైర్యం అంటే ఏమిటో, ధైర్యం అంటే ఏమిటో, శౌర్యం అంటే ఏమిటో, పరాక్రమం అంటే ఏమిటో వివరంగా అక్కడ వ్యాఖ్యానంలో మనం అనుసంధానం చేసుకున్నాం. ఇక్కడ ధైర్యం అనే పదం స్థైర్యము, ధైర్యము రెండింటినీ మనకి తెలియచేసేది అవుతుంది. ధృతి అంటారు దాన్ని, నిలకడ అని అర్థం అన్నమాట. చలించకుండా ఉండడం, దాన్ని ధైర్యం అంటారు. ఎన్ని ఉన్నా అది లేదనుకోండి, ఆ మనో నిగ్రహం కానీ ఆ నిలకడ కానీ లేదనుకోండి, దానివల్ల మనకు ఉండేటటువంటి ఉన్నతి అంతా కూడా పోతుంది. ధైర్యం కలుగుతుంది. ధైర్యలక్ష్మి, ధనలక్ష్మి ఇలా చెప్తూ ఉంటారు కదా. ఇక్కడ ఈ ధైర్యం అనేది ఆ రకంగా తీసుకుందాం. తర్వాత సమృద్ధి అంటున్నారు. ఏమిటండి అన్ని ఒక్కలాగే అనిపిస్తున్నాయి మాకు, సమృద్ధి ఏమిటి మళ్ళీ అంటే? సమృద్ధి అంటే చెప్తారు, మనకి నిజమైనటువంటి ఒక పూర్ణత. ఏ పనైనా చెయ్యాలి అంటే దానికి కావలసినటువంటి ఒక పూర్ణత. ఒక సత్కార్యం చేయాలనుకున్నాం అనుకోండి, ధన పూర్ణత కావాలి. ఒక చదువు చదవాలనుకోండి, కళ్ళు మంచిగా ఉండాలి. ఒక మంచి ఏదైనా రాయాలనుకోండి, చెయ్యి పనిచేసేటట్లుగా ఉండాలి. యువాస్యాత్ అంటూ ఉపనిషత్తు చెప్తుంది. అలాంటి ఒక సంపద అంటే శక్తి అన్నమాట. సమృద్ధి అది కావాలి, పూర్ణత కావాలి అని అంటారు. ఇప్పుడు శ్యామలమ్మ గారు మననం చేశారు. ఈ మననం చేయడానికి ఏం కావాలి అంటే, పాఠం వింటే సరిపోతుందా? చాలదు. పుస్తకం ఉంటే సరిపోతుందా? చాలదు. అవగాహన ఉంటే సరిపోతుందా? చాలదు. ఎన్ని రకాలైనటువంటి శక్తులు కలిస్తే ఒక పని మనకి ఏర్పడుతోంది, దాన్నే
సమృద్ధి అంటారు. పూర్ణత, నిండుతనం అనేటటువంటి దానిని చెప్తారు. ఈ సమృద్ధి దగ్గర ధాన్యలక్ష్మి అని మన వాళ్ళు సమన్వయం చేస్తారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క లక్ష్మిని చెప్తూ ఉంటే రతి అని అన్నారనుకోండి సంతాన లక్ష్మి అని చెప్తారు. ధృతి అని అన్నారు, మతి అని అన్నారనుకోండి జ్ఞానలక్ష్మి అంటారు. సరస్వతి అంటే విద్యాలక్ష్మి అంటారు. ధృతి చెప్పనే అక్కర్లేదు, ధైర్యలక్ష్మి. సమృద్ధి అంటే ధాన్యలక్ష్మి అంటారు. నిండుగా మనకి ధనధాన్యాలు పండుతాయి అని అంటారు. ధనధాన్యాలు నిండాలి అంటారు కనుక సమృద్ధి అంటే ఇది ధాన్యలక్ష్మిని గురించి చెప్తుంది అంటారు. తర్వాత సిద్ధి అంటున్నారు. సిద్ధి అంటే కార్యసిద్ధి, పని చేపట్టినటువంటి కార్యము మనకి ఫలవంతము కావడం, దాన్ని సిద్ధి అని అంటారు. ఇది విజయలక్ష్మిని మనకి తెలియజేస్తుంది అని పెద్దల వ్యాఖ్యానంలో తెలియజేస్తారు. సమృద్ధి సిద్ధి ఇది చాలేదట, శ్రీయ అంటున్నారు. శ్రీ అని ఇంకా చెప్తున్నారు. ఇంకా సంపద అంటే ఈ లక్ష్మిలు ఇన్ని రకాలైన లక్ష్ములు ఉన్నా మనకి ఇప్పుడు అష్టలక్ష్ములే ఉన్నారు, సరిపోయింది. రేపు పొద్దున్న ఇంకా తెలివితేటలు ఎక్కువైతే ఆ అష్టకి మరో అష్ట కలిపి 16 లక్ష్ములు అని పెట్టుకోవచ్చు. అక్కడి నుంచి 108 లక్ష్ములు, అక్కడి నుంచి 1008 లక్ష్ములు, రకరకాలుగా మనం ఆ సంపదని పెంచేసుకోవచ్చు. అందుకే ఇక్కడ శ్రీ అని అంటున్నారు. ఈ శ్రీ అనేది ఒక రకమైన సంపద కాదు, ఎన్ని రకాలైనటువంటివో నిన్నటి శ్లోకంలో మనం చెప్పుకున్నాం కనుక ఆ శ్రీ అంటే దానిని మనం పొందగలిగేటటువంటి మనం చెప్పుకున్నామే దైవీం సంపదం తేభిజాత అన్నట్లుగా శ్రీ అనేది కేవలం ఐశ్వర్యం అనే దాన్ని మనకి సూచన చేస్తుంది అనమాట. ఈ 7తో పాటుగా అసలైనటువంటి లక్ష్మి మనకి అష్టలక్ష్మి అని చెప్తారు. ఇక్కడ 7 రకాలైనటువంటి వైభవాలని ఇందులో మనకి తెలియచేస్తున్నారు అని అవి వివరణ మనం చేసుకున్నాం. అష్టలక్ష్ములకి సమన్వయం చేసేటటువంటి ఒక వ్యాఖ్యానాన్ని మనం కొంతవరకు వివరణ చేసుకున్నాం. శ్రీయః అనేది ఐశ్వర్యములు అని బహువచనాంతంగా చెప్తున్నారనమాట. ఇంకా మిగిలినటువంటి ఏ సంపదలు అయితే ఉన్నాయో అవన్నీ అని కూడా అనుకోవచ్చు. అది స్త్రీ శబ్దానికి బహువచనం అనుకోవచ్చు, లేదా వీటన్నింటినీ కలిపి బహువచనంగా చెప్తున్నారు అని అనుకోవచ్చు. 7 చెప్పారు ఎందుకండి అని అంటే వీటిలో మళ్ళీ ఒక అందమైనటువంటి సమన్వయం ఉంది కనుక. లౌకికమైన సంపదలు ఎన్నాళ్ళు ఉంటాయండి? అలా కాకుండా వీటిని మనం ఎలా సమన్వయం చేసుకోవచ్చు అంటే ఎవరి వైపు అయితే అమ్మ తను చూపుని ప్రసరింప చెయ్యాలని ప్రయత్నం చేస్తుందో చాలు వాళ్ళకి ఏం కలుగుతుందిట? రతి అంటే ఇష్టం. ఇష్టం అంటే ఏమిటో తెలుసా? భక్తి అని అర్థం. వాళ్ళకి ఏం కలుగుతుంది? ప్రీతిపూర్వం అనుధ్యానం భక్తి రీత్యభిధీయతే అంటారు. కాబట్టి భక్తి. మతి అంటే జ్ఞానము. జ్ఞానము భక్తి జ్ఞానము ఈ 2 కలుగుతాయి. రతి మతి. భక్తి జ్ఞానాలు కలిగితే మాట ఎలా ఉండాలి? ఆ భక్తి జ్ఞానాలకి అనుకూలమైనటువంటి వాటిని సక్రమంగా చెప్పేటటువంటి మంచి మాట కావాలి. అందుకే కదా నా మాటలు మంచిగా ఉండాలి అని కోరుతూ ఉంటున్నాం. అది సరస్వతి. అద్భుతమైనటువంటి వాగ్వైభవం ఏర్పడుతుంది. తర్వాత ధృతి. ధైర్యం ఎందుకండి? ఆధ్యాత్మికమైనటువంటి రీతిలో ధైర్యం అంటే స్థిరత్వం అని అనుకున్నాం కదా. ఇక్కడ ధృతి అంటే అధ్యవసాయం అంటారు. పరిపూర్ణమైనటువంటి విశ్వాసం అది కూడా మనకు ఉండాలి. అధ్యవసాయం లేకపోతే ఇటు అటు పరిగెడుతూ ఉంటాం కదా. శ్రీమన్నారాయణ చరణో శరణం ప్రపద్యే, వాటినే నమ్ముకొని ఉండాలి. దాన్నే స్థిరమైనటువంటి నిలకడ కలిగినటువంటి స్థితి అంటారు. దాన్ని ధైర్యం అని అంటున్నారు ఇందులో. అంటే ఇక్కడ ఆధ్యాత్మికమైనటువంటి అర్థంగా అధ్యవసాయం అని చెప్పుకోవాలి. ధృతి అని అంటే ఎవరో మ్యూట్ లో పెట్టుకోండమ్మా, డిస్టర్బెన్స్ అవుతుంది. ధృతి ధైర్యం అంటే ఇక్కడ అధ్యవసాయం. తర్వాత
సమృద్ధి అని వచ్చింది చూడండి. సమృద్ధి అంటే ఏమిటి అంటే నిండుతను. ఏం నిండిపోవాలి మనకి అనంటే కైంకర్య సంపద అంటారు. సమృద్ధి భాగవత ఆచార్య కైంకర్య రూపమైనటువంటి సమృద్ధి మనకి పరిపూర్ణంగా కలగాలి. మన దృష్టిలో శ్రీమాన్ అని ఎప్పుడు అంటారు అంటే కైంకర్య సంపద చేసుకోగలగడానికి తగిన రీతిలో మనకి సమృద్ధి కలగాలి, నిండుతనం కలగాలి. ఎప్పుడైతే అలాంటి కైంకర్యానికి సమృద్ధి ఏర్పడిందో నువ్వు చేస్తున్నావు, చేసినది సిద్ధించాలి కూడా, అది సఫలం కావాలి. ఏ దృష్టితో నువ్వు ఒక పనిని ప్రారంభం చేసినావో ఆ పనిలో నీకు ఒక పరిపూర్తి కలగాలి, సగంలో ఆగిపోకుండా ఉండడం, అనుకున్న పనిని పరిపూర్ణం చేసుకోగలిగేటటువంటి ఒక లాభం నీకు కలగాలి. ఓ మంచి యాగం చెయ్యాలి, ఏం అంతగా అక్కర్లేదు, మన ఆచార్య వరివస్యే చేసుకుంటున్నాం, మన వార్షికోత్సవమే చేసుకుంటున్నాం అనుకోండి. ఆ వార్షికోత్సవం చేసుకోవాలంటే ఏవేవి కావాలో అవన్నీ ఇక్కడ చెప్తున్నారు. రతి చెయ్యాలనే ఇష్టం ఉండాలి, మతి ఎలా చెయ్యాలో దాని గురించిన జ్ఞానం ఉండాలి, సరస్వతి నలుగురితో దాని గురించి చక్కగా మాట్లాడగలిగేటటువంటి వాగ్వైభవం ఉండాలి, తర్వాత ధృతి ఏమో అవుతుందో లేదో, వస్తారో రారో, వీళ్ళందరికీ నచ్చుతుందో నచ్చదో, అసలు మనం శ్రీరంగం వెళతామో వెళ్ళమో, ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉండకూడదు. వెళ్ళాలి, చెయ్యాలి, అందరం కలవాలి, మంచిగా జరుగుతుంది అనేటటువంటి నిలకడ ఉండాలి. ఆ తర్వాతదే అసలైనది సమృద్ధి. ఇప్పుడు చేతిలో నయా పైస లేదు, ఎవరు ఏమీ ఇవ్వటం లేదు, 2000 ఇవ్వాలని చెప్పాం కానీ ఆలోచిస్తున్నారు ఇంకా అందరూ. మరి కార్యక్రమం ఎలా జరుగుతుందండి? అంచేత ఒక మంచి పని చెయ్యాలి అంటే దానికి ఒక సమృద్ధి ఉండాలి, అది ధన రూపమైనది కావాలి, బలం లాంటిది కూడా కావాలి. ఆ సమృద్ధి ఉన్నప్పుడు మనకేమవుతుంది? సులభం, దుష్కరం అనుకున్నది సుకరం అవుతుందన్నమాట. ఏముందండి, ఇవాళ డబ్బులు ఇస్తే అన్ని సదుపాయాలు ఉన్నాయండి అని ఎలా అనుకుంటాం? అలాంటి సమృద్ధి అన్నమాట. ఆ సమృద్ధితో పాటు సిద్ధి అంటారు. వెళ్ళేమండి మా రంగనాథ సంభావన గోష్టండి, మొదట అనుకున్నప్పుడైతే ఎంత భయపడ్డామో కానీ ఎంత బాగా జరిగిందో, ఇంకా అవార్డు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామండి. అది సిద్ధి అన్నమాట. మనం అక్కడ సాధించినది కార్యసిద్ధిని సాధించాము. సమృద్ధి, సిద్ధి. ఈ సిద్ధి దగ్గరకు వచ్చేసరికల్లా దుష్కరమైనది సుకరమైపోతుంది. ఎంత కష్టమైందో అనుకున్నామండి కానీ చాలా ఈజీగా అయిపోయిందండి అని అనుకుంటాం చూసారా, అది సిద్ధి అని అంటారు. దానితో పాటు శ్రియ. ఇక్కడ ఇవన్నీ మన యందు కలుగుతున్నాయి అంటే మనం దైవీ సంపదకి చెందిన వారము అని అనుకోవాలి కదా. ఆ శ్రీయ అనే దాంట్లో ఐశ్వర్యం అంటే అక్కడ దానికి అనుకూలమైనటువంటి సంపద, లేదా ఇక్కడ సిద్ధి అంటే స్వరూప సిద్ధి, ఆత్మ యాథాత్మ్య జ్ఞానం అంటారు. అంటే మనకి భక్తి, జ్ఞానము, అధ్యవసాయము ఇలాంటి అర్థాలు చెప్పుకుంటున్నప్పుడు మనకి సమృద్ధి అంటే కైంకర్యము అని చెప్పుకొని, సిద్ధి అంటే ఆత్మస్వరూప సిద్ధి అనేదాన్ని చెప్తారు. ఆత్మ యాథాత్మ్య జ్ఞానము అని అంటారు. దానికి తగిన రీతిలో శ్రీ అంటే సంపద, అదే అనుకూలమైనటువంటి ప్రవర్తనారూపమైనటువంటి సంపద, దైవీ సంపద అని అనుకోవాలి. అప్పుడే కదా మంచి బుద్ధులు మనకి పుడతాయి. ఇవన్నీ కూడా అమ్మ కంటే ముందే అక్కడికి చేరిపోతాయి అంటున్నారు ఇందులో. ఎక్కడికి? ఎవరి విషయంలో అయితే అమ్మకి అనుకూలమైన ఒక ఆలోచన వచ్చిందో. ఎందుకండి తొందర? అందరూ ఒకసారి వెళ్ళొచ్చు కదా. అమ్మ వెళ్ళినప్పుడు అమ్మకి సఖులు కాబట్టి అమ్మ వెనకాతలే వెళ్ళొచ్చు కదా. వీళ్ళు అమ్మ కంటే ముందు ఎందుకు వెళ్ళిపోతున్నారు అక్కడికి అని అంటే, అహం పూర్విక అన్నారు చూసారా. ఎందుకు వెళతాయి ఇవన్నీ అని అంటే, స్వామివారు వస్తున్నారు మన ఇంటికి పాదపూజకి. పాదపూజ కోసం మనం ప్రార్థించాము, స్వామివారు అంగీకరించారు, వచ్చేస్తున్నారు, వస్తామని కూడా అన్నారు. స్వామివారు ముందు వస్తారా? స్వామివారి కంటే ముందు స్వామివారి శిష్యులు వస్తారా? ఇది మనకు తెలిసిన విషయమే. శిష్యులు ముందుగా వస్తారు, హడావిడి చేస్తారు. రెడీగా ఉన్నారా అంటారు, ఈ పీట వేయండి అంటారు, ఈ నీళ్లు పెట్టండి అంటారు, ఆ పూర్ణ కుంభం తీయండి అంటారు, బొట్టు పెట్టుకున్నారా అంటారు, పంచె కట్టుకున్నారా అంటారు, పువ్వులు ఉన్నాయా అంటారు, అన్ని చక్కగా సర్ది పెడతారు. మనం ఒకవేళ సరిగ్గా చేసుకోకపోతే
అవన్నీ వాటిని ఒక పద్ధతిలో అది రెడీ చేసి ఏం చేస్తారు, స్వామివారు వచ్చేసరికి ఆ ఇంటిని, ఆ ఇంటి వాళ్ళని, ఆ వస్తువులని కూడా సంసిద్ధం చేసి పెడతారు కదా. అలాగే అమ్మవారు వస్తోంది, అమ్మవారి మనసులో ఆలోచన వచ్చింది, వీళ్ళ ఇంటికి వస్తుంది, ఈయన దగ్గరికి వస్తుంది, మనం కొంచెం వీడిని సరిచేసి పెట్టేయాలి కదా. ఒకవేళ ఏమైనా తేడాలు వచ్చినా వాడు మళ్ళీ అమ్మ అనుగ్రహ పాత్రుడు అనిపించుకోవడానికి తగిన రీతిలో సిద్ధం చేయాలి కదా. అందుకని పెళ్లికి అమ్మాయిని రెడీ చేయడం కోసం ముందు రావాలా తర్వాత వెళ్ళాలా అంటే బ్యూటీషియన్ ముందే రావాలి, కానీ పెళ్లి అయిన తర్వాత వస్తే ఏం ప్రయోజనం. అందుకే వీళ్ళందరూ ముందే వస్తారు అని అంటున్నారు. పోనీ వచ్చారండి, ఆ అహం పూర్విక ఎందుకు, నేను ముందంటే నేను ముందు, నేను ముందంటే నేను ముందు అని ఎందుకు తొందర, రానివ్వండి ఒకరి తర్వాత ఒకరు, ఆవిడ వెళుతుందిలే తర్వాత నేను వెళతానులే అని ఎందుకు అనుకోవడం లేదు వీళ్ళు అని అంటే, అమ్మ అనుకూలత కలిగినటువంటి స్థలానికి మనం వెళ్ళడం లేట్ అయింది అనుకోండి, అంతే మనం అన్ని పోగొట్టుకుంటున్నాం అనమాట. ఇంకా మన అందరూ కూడా పట్టించుకోరు. ఎప్పుడైతే అమ్మ చూపు పడిన చోట ఉండని వస్తువులు ఏవైతే ఉంటాయో అవేమనబడతాయి, చెడ్డవి అని అనపడతాయి. అమ్మ చూపు పడిన చోట ఏముండదు, జ్యేష్ఠాదేవి ఉండదు, దరిద్రం ఉండదు, అంటే దూరంగా ఉన్నవన్నీ ఏమన్నమాట, చెడ్డవి, స్వీకరించడానికి యోగ్యం కానివి. మరి ఇప్పుడు మనమందరం దూరంగా ఉండిపోతే మనం కూడా ఆ కోవలోకి చేరిపోతామనేటటువంటి భయంతో నేను ముందంటే నేను ముందు, నేను ముందంటే నేను ముందు అని తమకుండేటటువంటి ఆ సద్ ఉనికిని నిర్ణయం చేసుకోవడం కోసం వీరందరూ కూడా ముందుకి వచ్చి తపన పడతారు అని అంటారు. అంటే తమ అస్తిత్వాన్ని మంచిగా నిలబెట్టుకోవడం కోసం అహం పూర్వికతో వస్తున్నారు అని ఒక అర్థము. ముందుగా అక్కడ అంతా సంసిద్ధం చేసి అమ్మ అనుగ్రహానికి సిద్ధంగా తయారు చేయటం కోసం వీళ్ళందరూ కూడా ముందుగా వస్తున్నారు. అంతేకాదు బహుముఖీ అహం పూర్వికాం, వాళ్ళు ప్రవేశించటానికే అన్ని ప్రకారాలుగాను సిద్ధం చెయ్యటం కోసం అని అంటున్నారు. నేనంటే నేనని వస్తున్నారు. ఈ పదం మనకి శ్రీరంగరాజస్తవంలో ఒక శ్లోకంలో వచ్చింది. ఎవరు దాన్ని గుర్తిస్తున్నారో, నంబెరుమాళ్ వర్ణనలో ఉండేటటువంటి శ్లోకాలలో ఒక శ్లోకం నేను ముందంటే నేను ముందు అనేటటువంటి అర్థాన్ని ఇచ్చేటటువంటి శ్లోకం. వెరీ గుడ్, వచ్చేసింది అప్పుడే 71వ శ్లోకం. అంగైరహం ప్రథమికాచరితాత్మదానై అనేటటువంటి శ్లోకం. అహం ప్రథమిక, శ్రీరంగనాథుని దివ్యావయవములన్నీ, నంబెరుమాళ దివ్యావయవములన్నీ మనం వెళితే నన్ను ముందు, నన్ను ముందు, నన్ను చూడు, నన్ను అనుభవించు అని అహం ప్రథమిక ఆత్మదానం చేస్తాయి అని అక్కడ మనం అనుసంధానం చేసుకున్నాం. అలాగే ఇక్కడ అమ్మ చెలికత్తలన్నీ నేను ముందంటే నేను ముందు, నేను ముందంటే నేను ముందని వెళ్ళిపోతున్నాయి అంటున్నారు. అలా వెళ్ళినవి అక్కడికి చేరి అలా కుదురుగా ఉండనిస్తున్నాయా అంటే కాదు, కూలంకషాలు అయిపోతున్నాయి అన్నారు. కూలంకషం అంటే నిండుగా అది ప్రవహించటం అని. ఈ పదం కూడా ఉన్నటువంటి శ్రీరంగరాజస్తవంలో శ్లోకం ఒకటి ఆ టీం వాళ్ళు చెప్పాలి. ఇది కూడా మనకి కూలంకషం అనేటటువంటి పదం ఉంది. పెరియ పెరుమాళ్ల వర్ణనలో ఉండేటటువంటి శ్లోకాలలో ఇదే చాలా కష్టం. ఏ టీం వాళ్ళే చెప్పుకుంటారు, ఎందుకంటే 77 నుంచి చివరి వరకు పెరియ పెరుమాళ్ల వర్ణనే కాబట్టి అందులో ఉండేటటువంటి శ్లోకాలలో ఒక శ్లోకం స్వామి యొక్క కటాక్షాలని గురించి వర్ణించేటటువంటి శ్లోకాలలో ఒక శ్లోకం. 3 శ్లోకాలు. అందులో ఒక శ్లోకంలో ఈ కూలంకష అనేటటువంటి ప్రయోగం ఉంటుంది, గమనించి పెట్టండి. అలా వచ్చినటువంటి ఆ సంపదలు అన్నీ కూడా నిండుగా ప్రవహిస్తున్నాయి. అవి అందరికీ తర్వాత 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 వారందరూ కూడా అందుకునే అంత సంపద వారికి నిండుతుంది అంటున్నారు భట్టర్ వారు అద్భుతంగా. అంటే అమ్మ చూపులు కూడా అక్కర్లేదు, లేశమాత్రం కూడా అక్కర్లేదు. అమ్మ మనస్సులో మన విషయంలో ఒక అనుకూల భావన ఉంటే చాలు, అంతే. దానివల్ల కలిగేటటువంటి శ్రేయస్సులు ఇంత అద్భుతంగా మనకి కలుగుతాయి అని అన్ని రకాలైనటువంటి శ్రేయస్సులు కలుగుతాయి. బుద్ధిమంతులం అవుతాం, శక్తిమంతులం అవుతాం,
ఐశ్వర్యవంతులం అవుతాం, అందరూ ఇష్టపడేటట్లుగా ఉంటాం, నిశ్చింతగా ఉంటాం, ధైర్యంగా ఉంటాం, పాటవంతో ఉంటున్నాము, కార్యసిద్ధిని పొందుతూ ఉంటాము. ఇంకేం కావాలండి? ఇందులో చెప్పనిది ఇంకేముంది? తలపెట్టిన కార్యాలన్నీ అయిపోతున్నాయి, తలపెట్టడానికి కావాలని సంపదలన్నీ నిండుతున్నాయి, శరీరంలో మంచి పాట ఉంది, ఇంకంతకంటే ఏం కావాలి? బుద్ధి ఉంది, ఆలోచన ఉంది, మాట తీరు ఉంది, అందరికీ నువ్వంటే ఇష్టము ఉంది. ఇంకేం కావాలి? అమ్మ అన్ని రకాలుగాను మనని అనుగ్రహిస్తుంది అని అంటున్నారు. అమ్మయ్య 100వ శ్లోకం వచ్చింది. కరుణామృత కూలముద్వహైషా అనేటటువంటి శ్లోకంలో కూలముద్వహైషా, కూలంకష అనే పదాన్ని అక్కడ కొంచెం మార్చి మనకు అక్కడ ప్రయోగం కనిపిస్తుంది. 2 శ్లోకాలు గుర్తించారు, సంతోషం. ఇప్పుడు మీకు కూడా బాగా బహుముఖీ అహం పూర్వికాం పరివహంతి శ్రియః అని అనుకోవాలి. ఈ శక్తి, ఈ సంపద ఇలాగే ఎప్పుడూ నిండుగా ప్రవహించుగాక. అవును, ఇంతకీ సుధాసఖి అని ఎందుకు అంటున్నారండి? పెద్ద ఏం విశేషం ఏమిటి? అమృతంతో పాటు పుట్టింది అంటే అమ్మకేమైనా గొప్పతనమా అంటే అది కాదు అర్థం. అమృతంతో పాటు పుట్టింది, అమృతానికి తోబుట్టువు అని చెప్పడమో, అమృతం ఈమెకి చెలికత్త అని చెప్పడమో అర్థం కాదు. అమృత సారం అమ్మ అనే విషయాన్ని ఇందులో చెప్తున్నారు. సీదక్కడలు అముదన్న దేవకి, సముద్రంలో నిజమైనటువంటి సారం అమృతమైతే ఆ అమృతానికి కూడా సారభూతమైనది ఎవరు అంటే అమ్మవారు అని, అమృతంలో ఉంది అని మాధుర్యానికి చివరి మెట్టు అమృతం కనుక మధురతము అనే అర్థం వచ్చేటట్లుగా లక్ష్మీదేవి మాధుర్య గుణ విశిష్టురాలు, అంతకంటే మధురమైనది మరొకటి లేదు అనడం కోసం సుధాసఖి అన్నారు. ఇంక మనకి అమృత లహరి ధీలంఘనీయై అని చెప్పుకున్నాం కదా. అమృతం మీద మరి బుద్ధి పుట్టకుండా ఈ మాటలే మనకి కటాక్షాలే మనకి ఆనందాన్ని కలిగిస్తున్నాయి. అలాగా అమృత సారం అని చెప్పడం కోసం, మధురతమం అని చెప్పడం కోసం ఒకటి. అమృతం ఎందుకు తాగుతారు? అమృతం ప్రభావం ఏమిటి అంటే జీవించి ఉండడానికి కదా. అలాగే సుధాసఖి అనడంలో దేనికంటున్నారు అంటే లోకోజ్జీవకురాలు, లోకము ఉజ్జీవించి ఉండేటట్టుకై హేతువైనది అనే విషయం చెప్పడం కోసమే ఇక్కడ శ్రీరంగరాజ ప్రణయిననో లక్ష్మి అనో మరొక పేర్లతో కాకుండా సుధా అనే ప్రసంగం చేయడం దేనికి అంటే ఉజ్జీవనానికి హేతువు అని ఒకటి, భోగ్యమైనది అనే అర్థాన్ని మరొకటి ఇస్తుంది. స్వామి ఎందుకంత కష్టపడి సముద్రమథనం చేశాడు అంటే ఆ అమృతం దేవతలకి భోగ్యమైతే లక్ష్మీ అమ్మవారు ఆయనకి కూడా భోగ్యురాలు అయింది కనుక సుధాసఖీ అని అద్భుతమైనటువంటి ఒక సంబోధనతో అమ్మ యొక్క వైభవాన్ని మనకి ఇందులో భట్టర్ వారు తెలియచేస్తున్నారు. ఇంకా చాలా ఉండిపోయి అసలు ఏమీ చెప్పుకోనే లేదు, ఇంకా చెప్పుకుందాం రేపు. చాలు, మనకి ఇల్లు పట్టలేదు, ఇంటి నిండా సంపదలే నిండి ఉన్నాయి, మనసంతా అమ్మ యొక్క అనుగ్రహంతో నిండి ఉంది, లేని శక్తులన్నీ ఇప్పుడు మనలో పూర్తిగా చేకూరేకి. ఇంతకు ముందు జ్ఞానం లేదనుకున్నాం, ఇప్పుడు వచ్చేసింది. అందరూ నన్ను ఇష్టపడరు అనుకున్నాం, ఇష్టపడతారు ఇప్పుడు. ఏ శక్తి కావాలంటే ఆ శక్తి, అష్టలక్ష్ములు మనని ఆశీర్వదిస్తున్నారు అని అనుకుందాం. అష్ట విధాలుగా అమ్మ అనుగ్రహం మన మీద ప్రసరిస్తోంది. మనం ఉండేటటువంటి తావు అష్టైశ్వర్యాలతోటి నిండి అది చాలక ఆ ఐశ్వర్యం పొంగి చుట్టుపక్కలకి కూడా ప్రవహిస్తుంది. ఇవాళ మనం మన పక్క వాళ్ళని అడిగామండి, మీ ఇంటికి ఏమైనా వచ్చిందా ఓ పెద్ద ప్రవాహం అని అడగండి. అమృత ప్రవాహం వచ్చిందా అండి, మా ఇంటి నుంచి సంపద మీ ఇంటికి వచ్చిందా అంటే పరివహంతి కూలంకషాః, వస్తాయి అని. అలాంటి అనుగ్రహం మనకి కలగాలి, అక్కర్లేదు, అసలు మనం కోరుకోకుండానే వచ్చి చేరుతుంది అని ఈ శ్లోకంలో తెలియచేస్తున్నారు. కటాక్ష ప్రభావాన్ని ఉపదేశాత్మకంగా ఈ శ్లోకాన్ని అనుసంధానం చేస్తుంది. ఇంకా ప్రమాణ తిరట్టు కూడా ఉంది కాబట్టి ఇదే భావనని వేదాంత దేశకులు మనకి 15వ శ్లోకంలో చెప్పారు. యస్యాం దిశి విహరతే దేవి దృష్టిస్త్వధీయ తస్యాం ఏ దిక్కు వైపు నీ దృష్టి పడుతుందో ఆ దిక్కు వైపు తన్వతే
సంపదౌఘాహ అహమహమికాం తన్వతే అని ఈ భావననే భట్టర్ వారు మనకి శ్రీస్తుతిలో వివరణ చేస్తున్నారు. అవి కూడా మనం ఈ ఉపదేశం అయిన తర్వాత అనుసంధానం చేస్తుందాం.